श्रीमती पुष्पा लीला जी, हमारे कैंडिडेट्स राम मोहन रेड्डी जी, प्रसाद कुमार जी, के रायनम जी, पायलट रोहित रेड्डी जी, कांग्रेस पार्टी के हमारे सब कार्यकर्ता, अलायंस पार्टनर्स के हमारे कार्यकर्ता, आईएनसी, टीडीपी, टीजेएस, सीपीआई, आईयूएमएल के हमारे सब लोग, भाई और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां दिल से बहुत बहुत स्वागत, नमस्कार। कांग्रेस पार्टी अभ्यर्थुलु पायलट रोहित रेड्डी गारू तांडूर नियोजकवर्गं, प्रसाद कुमार गारू विकाराबाद नियोजकवर्गं, केएस रत्నం గారు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సందర్భంలో వారికి నేటి కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి రామచంద్ర కుంతియా గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। तेलंगाना जब बना था, हजारों लोगों ने अपना खून पसीना देकर इस प्रदेश को बनाया। వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది। नारा चला था नीलू निधलू न्यामकालू। తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు ప్రధాన సూత్రాలపైనే ఏర్పడింది। लक्ष्य था कि एक नया प्रदेश बने, आपका पानी, आपका पैसा और युवाओं को रोजगार मिले। మన ప్రాంతానికి నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, ఉద్యోగాలు కూడా రాలేదు। और तेलंगाना ने केसीआर जी पे भरोसा किया, उनको चीफ मिनिस्टर बनाया। తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మి ముఖ్యమంత్రిని చేశారు। जैसे वो चीफ मिनिस्टर बने, उन्होंने रीडिजाइन करने का काम शुरू कर दिया। ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ యొక్క ప్రాజెక్టులు రీడిజైనింగ్, మార్పులు చేర్పులు చేయడం ప్రారంభించాడు। प्रणेता का प्रोजेक्ट था 50,000 करोड़ रुपए का प्रोजेक्ट। उस प्रोजेक्ट को उन्होंने नया नाम दिया। 50,000 కోట్ల రూపాయలు ఉన్న ప్రాజెక్టుని రీడిజైనింగ్ పేరిట కొత్త పేరు పెట్టడం జరిగింది। कलेश्वरम प्रोजेक्ट नाम दिया और नाम बदलने के लिए 40,000 करोड़ रुपए ज्यादा గతంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుని 40,000 కోట్లు పెంచి కాళేశ్వరం అని కొత్త ప్రాజెక్టు పేరు పెట్టడం జరిగింది। सिर्फ 40,000 करोड़ रुपए और नहीं लगे, आपका भी जबरदस्त नुकसान हुआ। 40,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది। और जो आपको पानी मिलना था वो आपके हाथ से छीन लिया और आज आपको कहीं से भी पानी नहीं मिलता है। మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లు రానియకుండా మన పొట్టగొట్టి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది। कांग्रेस पार्टी की सरकार आएगी तो आपकी पानी की जो समस्या है उसको हम हल करके दिखाएंगे। మన ప్రాంతానికి రావాల్సిన ప్రాణహిత చెవెళ్ల ఎత్తిపోతల పథకాలని తీసుకురావడం జరుగుతుంది తిరిగి మన జిల్లాకి। कांग्रेस पार्टी ने लिफ्ट इरिगेशन प्रोजेक्ट को परिधि तक एक्सटेंड किया था, टीआरएस ने उसको कैंसिल किया। గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల ప్రాణహిత చెవెళ్లను పరిగి వరకు పొడిగించిన సందర్భాన్ని ముఖ్యమంత్రి మళ్ళీ దాని రీడిజైన్ లో రద్దు చేయడం జరిగింది। हम कृष्णा ड्रिंकिंग वाटर स्कीम को इंप्लीमेंट करके दिखाएंगे। గతంలోనే కోయిల్ సాగర్ నుంచి కృష్ణా జలాలని మనం ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది। मिशन ककतिया एंड मिशन भागीरथा में केसीआर जी ने पब्लिक से पैसा चुराया और पुराने जो टैंक्स थे उनको पेंट करने का काम किया। ఈ యొక్క భగీరథ ప్రాజెక్టు లోపల తీవ్రమైనటువంటి కుంభకోణాలు చేసి దాన్ని మొత్తం కూడా రీడిజైన్ చేయడం జరిగింది। चीफ मिनिस्टर केसीआर को एक नया नाम देना चाहिए। केसीआर मतलब खाओ कमीशन राव।
కేసీఆర్ కు కొత్త పేరు ఇవ్వాలి. కేసీఆర్ ఖాओ అన్న విధంగా కొత్త పేరు ఇవ్వాలి. केसीआर मतलब खाओ कमीशन राव। ఖాओ మిషన్ రావు. तो जो आपने सपना देखा था उसको खाओ कमीशन राव जी ने नष्ट कर दिया, खत्म कर दिया। ఖాओ మిషన్ రావు అనేది ఈరోజు ఎక్కడ పోయినా చర్చ జరుగుతుంది. जब तेलंगाना बना तो आप पे कोई कर्ज नहीं था, 17,000 करोड़ रुपए का सरप्लस था। ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ రాష్ట్రంగా మనం ఇవ్వడం జరిగింది. आज 2.5 लाख करोड़ रुपए का कर्जा तेलंगाना पे है। तेलंगाना के हर परिवार पर 2.5 लाख रुपए का कर्जा। ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం పైన 1,50,000 రూపాయల అప్పు ఉండడం జరిగింది. तेलंगाना पे कर्जा बढ़ता जा रहा है और केसीआर जी के बेटे की आमदनी 400% बढ़ी। తెలంగాణ వచ్చిన తర్వాత 400% మన అప్పులు పెరగడం జరిగింది. और जहां तक किसानों की बात, तेलंगाना में 4,500 किसानों ने आत्महत्या की। తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు 1,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ना केसीआर जी उन्हें सही दाम देते हैं, ना उन्होंने उनका सही कर्जा माफ किया, और जब किसानों ने एमएसपी मांगी तो उन पर हिंसा करी। కేసీఆర్ ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు, రైతులకు ఎలాంటి రుణమాఫీ కూడా చేయలేదు. और जो हम कानून लाए थे आपकी जमीन की रक्षा